ప్రస్తుతం మనతో మల్లెల లక్ష్మీనారాయణ గారు అయితే ఉన్నారు. ఆయన మనకి ఏదైతే రిజల్ట్స్కి ముందు ఫలితాలకు ముందు అయితే ఒక ఛాలెంజ్ అయితే విసిరారు. ఖచ్చితంగా నేను చెప్పిన ఫిగర్స్ ఏదైతే రాలేదో రాకపోతే నా యొక్క ఒంటి కాలు నేను నరుక్కుంటా అని చెప్పేసి అయితే ఆయన అన్నారు. ఆయన చెప్పినట్టుగానే ఫలితాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా రావడం జరిగింది. అయితే మళ్ళీ మనం ఆయనతో తిరిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి లక్ష్మీనారాయణ గారు, మీరు ఎందుకు అంత కాన్ఫిడెన్స్తో చెప్పారు? అంటే చాలామంది ఛాలెంజ్లు విసరడం వేరు, మీరు ఏకంగా ఉన్నదే ఒక కాలు, ఆ కాలునే నరుక్కుంటానని చెప్పేసి ఛాలెంజ్ అసలు అంతే. ఏంటి మీ ధీమా ఏంటి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మేము ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? నాకు 3 ఏళ్ల వయసులోనే కాలు పోయింది. ఈ అవిటి వాళ్ళు పడే బాధలేంటో నాకు పూర్తిగా తెలుసు. అందువల్ల 1978లోనే ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం స్థాపించి నాతోటి దివ్యాంగులకు మేలు కోసం ప్రభుత్వాలతోటి నేను పోరాడుతున్నాను. ఆ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కలిసినప్పుడు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దివ్యాంగుడు కంట కన్నీరు పెట్టుకోకుండా మేలు చేస్తానని ఆయన చెప్పినటువంటి పెద్ద డైలాగ్ నాకు ఆనాడు అర్థం కాల. ఆయన డైలాగులు మాత్రమే చెప్తారు, చెప్పింది ఎప్పుడు చేయరు అనేది నాకు 5 సంవత్సరాల కాలంలో లేకంటే ఆయన వచ్చిన 3 నెలల్లోనే నాకు అవగతమైంది. అయితే అయినా కూడా నేను చివరిదాకా అధికారం ఉన్నవాళ్లే చేసే అవకాశం ఉంటుంది. ఏ మేలు చేయాలన్నా అధికారంలో ఉన్నవాళ్లే చేయాలి. అందువల్ల నేను 4.5 సంవత్సరాలు ఆయన చుట్టూ తిరిగి నేను నా వాళ్ళ కోసం మేలు కోసం ప్రయత్నం చేశా. మేలు చేయకపోగా 90,000 మంది వికలాంగుల పింఛన్లు తీసేసేసి ఆ బాధలో 18 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మా వికలాంగులకు మేలు చేయకపోవడమే కాకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మీకు నిన్ననే చెప్పాను నేను ఆయన పరిపాలన ఎలా ఉంది, దాని యొక్క ఫలితాలు 4వ తారీఖు 3వ తారీఖు మీకు చెప్పాను. ఒక 12 గంటలు 15 గంటల ముందు చెప్పాను నేను ఫలితాలు రావడానికి చెప్పాను. నేనేం చెప్పాను, 130 పైగా స్థానాలు వస్తాయని చెప్పాను. అయితే ఈ రాష్ట్ర ప్రజలు పిచ్చి కుక్కలు కొడతారు చూసారా, ఎక్కడన్నా పిచ్చిగా చీల్చి చండాడామంటారే, ఆ విధంగా పెద్ద పదాలు వాడవచ్చు. వాళ్ళలాగా వైసీపీ నాయకుల్లాగా సభ్యత లేని సంస్కారాలు మనం వాడం. కుక్కలు కొట్టినట్టు కొట్టారు, ఈడ్చి పారేశారు. ఇప్పుడు ఈ ఫలితాలతో జగలాసుర రాక్షస సంహారం జరిగిపోయింది, దహనం అయిపోయింది. ప్రజలు ఆనందంతో పండగ టపాకాసులు కాల్చి ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆ రాక్షసుడు చనిపోయాడు కనుక ఈ చచ్చిన వాడి గురించి ఇంకా చచ్చిన పావుని నేను ఇంకా చంపదలుచుకోలేదు. ఇప్పుడు మనం ఈ సందర్భంగా నేను అక్కడక్కడ కూడా కొన్ని చిన్న సంఘటనలు జరిగినాయి. వైసీపీ కార్యకర్తలకి మరి చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి చర్యలను నిరసించే వారికి బాధ ఉంటుంది. కానీ వైసీపీ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కానివ్వండి, వైసీపీ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు కానివ్వండి, రెచ్చగొట్టే పనులు కానివ్వండి, మరి వాళ్ళ మీద రాళ్ళు వేయడం కానీ ఎటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కరూ చేయవద్దని ఆనందంతో పాలు పంచుకోండి. మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. చచ్చిన పాము గురించి ఇంకెందుకు ఆలోచన? ఇక జీవితంలో చరిత్ర ఉన్నంత కాలంలో ఈ వైసీపీ పార్టీకి లేచే అవకాశాలు లేవు ఎప్పుడు కూడా. అంటే నిన్న ప్రెస్ మీట్లో ఆయన మేము దెబ్బ తిన్నాము, దాన్ని తీసుకోగలుగుతున్నాము, మళ్ళీ 29లో మేము చేస్తాం, మాకు పోరాటాలు కొత్త ఏం కాదు, ప్రజల్లో ఉండడం కొత్త ఏమీ కాదు, ప్రజల తరపున నిలబడడం మాకు కొత్త ఏమీ కాదని చెప్పేసి నిన్న జగన్ గారు చెప్పడం జరిగింది. ఇంకో పక్క చూసుకుంటే ఆయన ఇచ్చిన నిన్న స్టేట్మెంట్లు ఏమంటే అవతాతలకు కానివ్వండి, అక్క చెల్లెమ్మలకు కానివ్వండి బటన్ నొక్కి చాలా మేలు చేశాము, వాళ్ళు కూడా ఆఖరికి నన్ను మోసం చేశారు అన్నట్టుగా కూడా తన ఆవేదనను వెళ్ళగక్కారు. ఎలా చూస్తారు ఈ కామెంట్స్ మీరు? భారతదేశ చరిత్రలో ఎన్నో ఎన్నికలు జరిగినాయి. నా వయసులో నేను 72 కాడ నుంచి అనేక ఎన్నికలు చూసా, అనేక పార్టీలు ఓడిపోవటం చూసా, అనేక పార్టీలు గెలవటం చూసా. ఓడిపోయిన ఏ నాయకుడు కూడా ప్రజల మీద నిందేసినోడు లేడు.
ప్రజల తీర్పుని శిరసావహించి మళ్ళీ రివ్యూ చేసుకొని చేసి జరిగిన తప్పులను సరి చేసుకున్న నాయకులనే చూసాము తప్ప ప్రజల్ని నిందిస్తూ ప్రజలే తప్పు చేశారంటూ తాను కరెక్ట్ అంటూ నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, నువ్వు డబ్బులు ఇచ్చావు, ఎన్ని గుద్దులు గుద్దావో తెలుసా? తెలియని గుద్దులు. నువ్వు గుద్దిన గుద్దులు మా నడువులు బయలిపోయినాయి, మా కాళ్ళు ఇరిగిపోయినాయి, మా బతుకులు చెదిరిపోయినాయి, మా బిడ్డల బతుకులు నాశనం అయిపోయినాయి. 1000 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక దొరికేదాన్ని 5000, 6000, 7000కి పెంచావు. ఇసుక దొరకకుండా చేసావు, కృత్రిమ కొరత తీసుకొచ్చావు. ఆ విధంగా భవన కార్మికులు వాళ్ళ పని పాట లేకుండా చేసావు. దాని మీద ఆధారపడ్డ రంగాల వాళ్ళందరూ కూడా వ్యాపారాలు నాశనం చేసావు. ఈ గుర్తు రావట్లేదా? పిల్లలకి ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇస్తానని 5 సంవత్సరాల కాలంలో ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? ఒక్క జాబ్ క్యాలెండరు ఏమిచ్చావు? ఉద్యోగాలు ఇవ్వకపోగా నువ్వు గంజాయి డ్రగ్స్ని విరివిగా సప్లై చేసి అందరికీ అందుబాటులో సందు గొంతుల్లో బడ్డీ కొట్టుల్లో దొరికే విధంగా చేయటం. ఆ గుర్తుల సంగతి గుర్తు రావట్లేదా? ఇసుక గోతుల్లో పడి ఎందరో పిల్లలు స్థానానికి వెళ్ళి ఆ గోతుల్లో పడి చనిపోతే ఆ తల్లిదండ్రుల ఆత్మఘోష నీకు అర్థం కాలేదా? ఈ రాష్ట్రంలో 18 మంది దివ్యాంగులు నువ్వు ఆర్థిక నిబంధనలు పెట్టి తీసేస్తే వాళ్ళు నీ ఫ్యాన్కే ఊరేసుకొని చనిపోతే వాళ్ళ ఆత్మలు ఘోషించట్లేదు, ఆ ఘోష నీకు వినపట్లేదా? 18 విజయవాడ మొత్తంలో 3 చనిపోయారు. మొత్తంలో రాష్ట్రం మొత్తంలో 18 మంది ఆ ఫ్యాన్కే ఊరేసుకొని చనిపోయారు. గోతులు రోడ్లు కూడా వేయలేనటువంటి వాడివి ఆ గోతుల్లో పడి ఎంతమంది చనిపోయారు? వాళ్ళ ఆత్మలు ఘోషించవా? రైతులకు ఇస్తానని ఏ ఒక్క మాట నెరవేర్చావు నువ్వు? ఇవాళ మా బిడ్డలందరినీ కూడా చంద్రబాబు గారు అభివృద్ధి చేసినటువంటి హైదరాబాద్ మహానగరంలో బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. మా బిడ్డలు మా 13 జిల్లాల్లో ఉన్నటువంటి మా బిడ్డలందరూ చదువుకొని ఏం చేసుకోవాలి? చదువుకొని మటన్ షాప్, నువ్వు పెట్టిన మటన్ షాప్లో పనిచేయాలా? ఫిష్ మార్కెట్లో పనిచేయాలా? 5000కి వాలంటీర్గా పనిచేయాలా? ఇవే ఉద్యోగాలంటే ఆ 5000తోటి ఆ కుటుంబం బతుకుద్దా? మా బిడ్డల్ని ఒక పాలేరుల కంటే హీనంగా చేసావు. ఇవాళ బీటెక్లు చదివి అన్ని చదువులు గొప్ప చదువులు చదివి ఇవాళ చంద్రబాబు గారు డెవలప్ చేసిన హైదరాబాద్ మహానగరంలో హైదరాబాద్ మా బిడ్డలు కడుపులో పెట్టుకొని పోషిస్తుంది. అక్కడ 50,000, 60,000 సంపాదించేదానికంటే ఇక్కడ 30,000 రూపాయలతోటి మా బిడ్డలు బతుకుతారు. అక్కడ 60,000 వస్తున్నాయి కానీ అద్దెలు ఎక్కువ, హాస్టల్ ఫీజులు ఎక్కువ. మా బిడ్డలు మా కళ్ళ ముందు ఉండట్లా. మేము కనీ పెంచిన మా బంగారం అల్లారు ముద్దుగా పెంచుకున్నాం మా బిడ్డలు మా కళ్ళ ముందు ఉండట్లా. మా కళ్ళ ముందు ఉంటే మాకు కొన్ని సేవలు చేస్తారు. ఆఫీస్కి వెళ్ళి వచ్చి అయ్యా నాకు వేడి నీళ్ళు తోడమంటే తోడతాడు. అలాంటి సౌకర్యాలు లేకుండా మా బిడ్డలు మా దగ్గర లేకుండా నీ పాలనలో ఇంత ఇబ్బంది ఏం కలపట్లేదా నీకు? అమరావతి రాజధానిని నాశనం చేసింది కలపట్లేదా? నువ్వు 3 రాజధానులు చెప్పావు, పోనీ అదైనా చేయగలిగావా? ఆ రాజధాని పేరుతో చెప్పి 500 కోట్లతోటి నువ్వు ఒక విలాసాల కోసం బిల్డింగ్ కట్టుకుంటావా? మరొక ప్యాలెస్ కట్టుకుంటావా? ఇవన్నీ నీ బొందకేసి కొట్టుకుంటావా? బెంగళూరులో 40 గదుల్లో ప్యాలెసు, హైదరాబాద్లో లోటస్ పాండ్లో ప్యాలెసు, ఇక్కడ ప్యాలెసు, విశాఖపట్నంలో నీ అబ్బ సొమ్మ 500 కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్ కట్టుకున్నావు. అమెరికాలో నీకు ప్యాలెస్లు, ఏ దేశంలో లేదు నీకు ప్యాలెసు. నీ భారతీయ సిమెంటు 450 రూపాయలు. నువ్వేనా ప్రజలకు ఏమైనా తక్కువ రేటుకి ఇస్తున్నావా? నువ్వు ధనవంతుడివి. ఈ భారతదేశంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో నిన్ను మించిన ధనవంతుడు ఎవరూ లేరు. అటువంటి నువ్వు నేను పేదవాడని చెబుతావు. నీ సాక్షి టీవీ ఉంచుకొని, సాక్షి ఛానల్ ఉంచుకొని, అనేకమైన పరిస్థితులు ఉంచుకొని నేను పేదవాడని చెబుతావు. ఏంది ఎవరు నమ్ముతారనుకున్నావా? నీకు సాక్షి ఛానల్ నీది కాదా? నీ భార్యది కాదా? అయితే ఇచ్చాయి, నాకు రాసి ఇచ్చాయి, పేద ప్రజలకి నేను పంచుతా. పేపర్ నీది కాదా? సాక్షి పేపర్ నీది కాదా? కాదని చెప్పావు. కాదు, అది కూడా నాకు ఇచ్చాయి, నేను పేద ప్రజలు పంచుతా. అన్నీ బోటకపు అబద్ధాలు. ఇన్ని అబద్ధాలు చెప్పి నీ గుర్తు రాలేదా? నేను డబ్బులు ఇస్తున్నాను, నీ అబ్బ సొమ్ము ఏమైనా ఇచ్చావా? నువ్వు అక్రమ సంపాదించిన ఆ సొమ్ములు ఏమైనా ఇచ్చావా? పోనీ అది లేదు కదా. అభివృద్ధి చేయాల్సిన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నేను డబ్బులు ఇచ్చాను, నాకు మీరు ఓట్లు వేయలేదు,
మీరు కృతజ్ఞులు, మీరు నన్ను మోసం చేశారు అని ఇప్పటికీ ఆ మాటలే మాట్లాడుతున్నావు. చాలా తప్పు. నువ్వు ఎంత తప్పు మాట్లాడుతున్నావు. మళ్ళీ నిన్ను ఈ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అభివృద్ధి చేసేవాడు ఎలా ఉంటాడు, రాక్షసుడు ఎలా ఉంటాడు, రాక్షసుడు ఎలా ఉంటాడో నిన్ను ఎగ్జాంపుల్గా తీసుకునే పరిస్థితికి తీసుకొచ్చుకున్నావు. నీ పరిపాలన, నీ బుద్ధులు, నీ వ్యవహారం. మళ్ళీ నువ్వు లేచేది లేదు. లక్ష్మీనారాయణ గారు, మిమ్మల్ని 3వ తారీఖు మధ్యాహ్నం సమయంలో కొన్ని బెదిరింపు కాల్స్ రావడం, మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు బెదిరించడం, నువ్వు ఎక్కడున్నా వచ్చి నీ వ్యవహారం ఏంటో తెలుస్తాం అన్నట్టుగా కూడా మాట్లాడడం, ఏంటి అసలు ఎందుకు మీకు ఈ ఫోన్ కాల్స్ వస్తున్నాయి? మిమ్మల్ని ఇంకా అంటే ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదన్నట్టుగా వైసీపీ నాయకులు తమ యొక్క బుద్ధిని మార్చుకోకుండా, తప్పుని సరిదిద్దుకోకుండా, మీరు ఏదైతే సలహా చెప్తున్నారో దాన్ని స్వీకరించకుండా మిమ్మల్ని బెదిరింపులకు గురి చేయడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? మేము ఏనాడు కూడా సభ్యతా సంస్కారాలతోనే మాట్లాడాం. మా సంఘం వికలాంగుల కోసం మాత్రమే పనిచేసాం, వికలాంగుల హక్కుల కోసమే పనిచేసాం, వికలాంగులకు మేలు జరగడం కోసమే పనిచేసాం. ఈ సమాజంలో ఎంతోమంది మహానుభావులు మాకు సహాయకారిగా ఉన్నారు. మేము అడిగేది ఏం అడుగుతున్నాం, ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు, మీకు భగవంతుడు ఇచ్చిన అన్ని అవయాలు మీకు ఉన్నాయి. ఈ పని కాదు ఇంకో పని చేసుకుంటారు, మట్టి పని చేసుకుంటారు, రిక్షా దొక్కుతారు, ఆటో తోలుతారు, ఏదో పని చేసుకొని మీరు బతకగలరు. ఎందుకు కారణం ఏంటి? మీకు అవయవాలు అన్నీ ఉన్నాయి, దేవుడు ఇచ్చిన అవయవాలు. మాకు లేవు. మాకు కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, మాటలు పడిన వాళ్ళు ఉన్నారు, మరి కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అవయవ లోపంతో మీరు సకలాంగులు మీరు చేయగలిగిన పనులు మేము చేయలేము. అందువల్ల ఫస్ట్ ప్రయారిటీ మాకు ఎవరు ఇవ్వాలి? ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే ఫస్ట్ ప్రయారిటీ ప్రభుత్వ సహాయం అందించాల్సింది వికలాంగులకి, వృద్ధులకి. మేము దానికోసమే పోరాడాం. ఆ ప్రయత్నంలో మరి గతంలో మేము యువకుడు, ఉత్సాహవంతుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, మరి ఇతను ఏదో మంచి చేస్తాడని చెప్పి అతను ఇచ్చిన మాట ప్రకారం మేము పనిచేసాం, అర్ధశిరోమణితో పనిచేసాం. మరి మోసం చేశాడు, మోసపోయాం కాబట్టి మా వికలాంగులు కూడా మేలు చేయలేదు కాబట్టి మళ్ళీ అటువంటి రాక్షస ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం, ఆ ప్రభుత్వాన్ని నిర్మూలించడం కోసం మా సంఘం ఆధ్వర్యంలో మేము చేయగలిగిన ప్రయత్నం మేము చేసాం. అది గిట్టనటువంటి కొందరు అనేక మంది మరి ఫోన్లు చేసి నా అడ్రస్ కూడా చెప్తున్నా, నా అడ్రస్ కూడా చెప్పా, రండి దమ్ముంటే ఎవడైనా రండి. ఈ ఉడతూపులకి ఈ మల్లెల లక్షణాడ ఆదరడు బెదరడు, ఇంతకంటే పెద్ద పెద్ద రౌడీలనే చూసా, ఇంతకంటే పెద్ద పెద్ద వస్తావులనే చూసా. ఇక్కడ న్యాయం కోసమే పనిచేస్తున్నాం. మాకు పార్టీలు కూడా కాదు మాకు కావాల్సింది. నేను ఒక పార్టీ సభ్యుడిని అని కూడా నేను చెప్పను. నాకు ఎవరైతే మంచి చేస్తారో, నా జాతికి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకే పూలేస్తాం, మంచి చేయకపోతే రాళ్ళేస్తాం. మాకు మా జాతికి, మా వికలాంగ జాతికి అదే నీతి. మాకు ఎవరైతే మా జీవితంలో వెలుగులు తెస్తారో వాళ్ళకే మేము పల్లకి మోస్తాం. మాకు అన్యాయం చేసినటువంటి వాళ్ళకి వాళ్ళ పాడి మోస్తామని మేము ఇవాళ కొత్తగా చెప్పట్లా. ఈ నినాదం మేము మొదటి నుంచి చెప్తున్నాం, పెద్ద పెద్ద సభల్లో చెప్పాం. అందువల్ల ఫోన్లు చేసి ఏదో బెదిరిద్దామని అనుకుంటే, ఏదో రా అంటే రావటానికి ఇది రామచిలక కాదు, ఇది ఒకరు దున్నపోతూ. మంచికి ప్రాణం ఇస్తాం, మంచి వాళ్ళకి సహాయపడతాం, ఎంతటి దుర్మార్గుడైనా ఎదిరిస్తాం, ఎంతటి రౌడీనైనా ఎదిరిస్తాం. అవసరమైతే ఎంత దూరమైనా వెళ్ళటానికి శక్తియుక్తులు ఉన్నటువంటి సంఘం మాది. ఫలితాల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓవరాల్గా చూసుకుంటే 21కి 21 జనసేన అనుకున్నట్టుగానే కొట్టేసింది. కేవలం 11 స్థానాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం కావడం అంటే ఎంతటి వారైనా ప్రజల ముందు చేతులు కట్టుకోవాల్సిందే అని చెప్పేసి అయితే మనకి ఈ తీర్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. దీన్ని మీరు ఎలా చూస్తారు? ప్రజాకంటక పాలన కొన్ని ప్రభుత్వాలు, భారతదేశంలో కొన్ని ప్రభుత్వాలు కొద్దిగా జరిగినాయి, కానీ ఇది ప్రజాకంటక పాలనతో పాటు రాక్షస పాలన. ఎక్కడ ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోయారు, కానీ ఇంత ఘోరమైన ఓటమి ఆయనకి లభించాల. అట్లాగే ఏ రాష్ట్రంలో కూడా ఎవరికి ఇంత ఘోరమైన ఓటమి లభించాల. ఇది ఎందుకు అంటే
నువ్వు 10 రూపాయలు ఇచ్చి ఉదాహరణ చెప్తానండి. నీ భార్యకి పైనుంచి కింద దాకా నగలేసి వడ్రాణం పెట్టి సంపద ఎంత కావాలంటే అది ఇచ్చి 7 అంతస్తుల బిల్డింగ్లో ఆ అమ్మాయిని కూర్చోబెట్టి అన్ని సౌకర్యాలు కలగజేసి సాయంత్రానికి నువ్వు ఫుల్గా మందు దాకా వచ్చేయి ఎగిరిగిరి తంతే ఉంటుందా నీ దగ్గర? నీ భార్య నీ దగ్గర ఉంటుందా? ఎప్పుడు ఉంటుందో చెప్పనా? పూరి గుడిసెలోనైనా సరే ప్రేమగా ఆలింగనం చేసుకొని ప్రేమగా ఆమెతో మాట్లాడి ఆమెకి ప్రేమ చూపిస్తే నేత చీరతోనైనా సరే ఏ నగలు లేకపోయినా సహజ సౌందర్యంతో ఆమె నీతో జీవితం గడుపుతుంది. అంతేగాని నేను 7వ తరగతి మేటలో బంగారం అంతా నిలువెత్తి బంగారం అని చెప్పి నువ్వు మంది వేసుకొని వచ్చి ఆ మత్తులో నువ్వు ఎగిరేది తంతే ఉండదు. అట్లాగే నేను డబ్బులు ఇచ్చాను అని గుద్దులు ఎన్నో గుద్దులు ఉన్నాయి. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నాడు. ప్రజలే తెలుసుకోలేని అమాయకులు కాదండి ఆనంద్ గారు, అర్థమవుతుందా? ప్రజలు చాలా తెలియగలవాళ్ళు. ప్రతి క్షణం ఏమంటే అసెంబ్లీ పెట్టింది దేనికి? ప్రజల సమస్యల మీద అందరూ మాట్లాడారు, ప్రశ్న వేస్తారు, వాళ్ళకి సమాధానం అటు ఇద్దరు కూర్చొని అంతిమంగా ప్రజలకు ఏం మంచి చేయాలో అటువంటి చట్టాలు చేయటం కోసం. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇవి కాదు కదా అక్కడ మాట్లాడాల్సింది. వీళ్ళు ఎమ్మెల్యేలేనా, బూతులా? వాళ్ళు ఒక సమాజానికి ఆదర్శమూర్తులుగా ఉండాలి. వాళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు మనం మాట్లాడాలంటే మాట్లాడలేం. ఇప్పుడు ఇవన్నీ మార్చేస్తాను, ఆ సంస్కృతి అయితే ఉండదు. నేను నా వాళ్ళకు కూడా నేను అదే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, మరి తెలుగుదేశం అభిమానులు కానివ్వండి, మన పార్టీ వాళ్ళు ఎవరైనా సరే మనం ఆ భాష మనకొద్దు. వాళ్ళు తప్పు చేసినట్టుగా మనం ఎవరూ చేయొద్దు. వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు అప్పుడు చూపిద్దాం మన తడాకా ఏంటో అప్పుడు చూపిద్దాం. అంతేగాని అనవసరమైనటువంటి వివాదాల్లో కానివ్వండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళటమో వాళ్ళని ఏదో ఇది చేయటమో అలాంటి పనులు మనం ఎవ్వరం చేయొద్దని ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ అండి.